గండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన ఒక దీపం వెలిగింది నవల ఆధారంగా బాపు గారు రూపొందించిన చిత్రం గోరంత దీపం. ఇది ఒక అత్తింటి కోడలి కష్టాల కథ, పక్కింటి కీచుకులు పెట్టే వ్యధ. అత్తింటి కోడలు పద్మ పాత్రకు తన అభినయంతో ప్రాణం పోశారు వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారిని చాలా అందంగా చూపించారు ఛాయాగ్రాహకులు ఇషాన్ ఆర్య గారు. పాత్ర చిత్రంలో బాపురే అనిపించుకున్నారు దర్శకులు. అందరికీ మించి ఈ చిత్రం కోసం రికార్డ్ చేయకపోయినా ఓ రామభక్తి గీతాన్ని అందించి వాణిశ్రీ గారు ధరించిన పాత్రకు జీవం పోశారు మహదేవన్ గారు, ఆరుద్ర గారు మరియు సుశీలమ్మ గారు. ఇప్పుడు ఆ పాటని మనం వినబోతున్నాము సునీత గారి గళంలో. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, కడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాంచన, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచగా. అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాంచన, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచగా. కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా, కాలమెల్ల రామభద్రుని వేలి గురుతులు మోయనా. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు, గట్టిపోచను శరము చేసి ఘనత రాముడు చూపగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు, గట్టిపోచను శరము చేసి ఘనత రాముడు చూపగా. మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా, మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా, మద మత్సరమ్ములు రేపగా. రాయినైనా కాకపోతిని రామపాదము సో